సో పెళ్లి చూపుల దగ్గర నుంచి బావని రాజు అనే పిలుస్తావా, అప్పుడప్పుడు డార్లింగ్ బుజ్జి? ఏవండి అని పిలుస్తా. పెళ్లి చూపుల్లో కూడా పెళ్లి చూపుల్లో ఏం పిలుచుకోలేదా? పిలుచుకోలేదు, ఓయ్ అన్నావా? ఏమీ అనలేదు. అంటే పెళ్లి చూపులు ఆయన నిన్ను చూడాలి అంటే నువ్వు ఓయ్ అనాలి కదా. పోనీ హాయ్ 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 కూడా అనలేదు. హాయ్ కూడా అనలే, ఆయన చూస్తే డైరెక్ట్. నువ్వెలా చూసావు మరి ఇలా ఉండేదని? వార చూపు చూసావా? చూసామంతే. చూసా మరి, అదే అది వార చూపా, స్ట్రైట్ చూపా, పక్క చూపా అని. చాలా శాఖలు ఉన్నాయా? సరే చెప్పు ఇప్పుడు. లాక్కోలేక పిక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్లో దాక్కున్న లోతుకుంట్లో అవరాజు, కక్కలేక మింగలేక కర్మాన్ ఘాట్ పారిపోయిన కనకాంబరం కనకరాజు. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర దాక్కున్న లోతుకుంటా. ఎవరో ఒకళ్ళే ఏదో కుంటా. చెప్పు. మాకు వచ్చింది తంట. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఫైనల్ ఒకసారి చెప్తే ఎండ్ చేసేయాలి. ఓకే. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోతుకుంటలో అవరాజు, కక్కలేక మింగలేక కర్మాన్ ఘాట్ పారిపోయిన కనకాంబరం కనకరాజు. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోతుకుంట లోయరాజు, కక్కలేక మింగలేక కర్మన్ ఘాట్ పారిపోయిన కనకరాజు. అబ్బా, రాజుని తీసుకెళ్లి లోయలో వేసిందండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? పరమేశ్వరి. పరమేశ్వరి. సో మామూలుగా ఈశ్వరి పరమేశ్వరి అంటేనే చాలా పవర్ఫుల్. అంటే భారీ శబ్దం వస్తుంది వెనకాల, స్ట్రాంగ్ ఉమెన్స్. బావ ఏం తట్టుకోలేక ఆయన ఏం చేస్తుంటాడు పాపం? సాఫ్ట్వేర్ ఐకేఎస్ లో. సాఫ్ట్. సో మీలాంటి హార్డ్ పర్సన్ కి సాఫ్ట్వేర్ నుంచి పెళ్లి చేసి ఎంత అన్యాయం చేశారండి. అందుకే మార్నింగ్ 8కి వెళ్తారు, ఈవినింగ్ 8కి వస్తారు. అచ్చా, 12 గంటలు. బావ 10 గంటల డ్యూటీ, మిగతా 2 గంటలు ఏం చేస్తున్నాడు అంటావు? కంపెనీలో కూర్చొని నాకెందుకో డౌట్ కొడుతుంది కదా, ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు అంటే కదా. ఆయన అటో కొన్నారు ఇటో కొన్నారు జర్నీ అని చెప్తాడు, కానీ మధ్యలో ఇంకో 2 గంటలు ఏదో జరుగుతుంది అని డౌట్ పడ్డా. జర్నీ చేయనివ్వండి, ఎంజాయ్ చేస్తున్నారు కదా, చేయనివ్వండి. పిచ్చిదానా, మధ్యలో ఇంకో 2 గంటలు ఏదో జరుగుతుంది అంటే జరగనివ్వండి, జరగనివ్వండి. ఇంటికైతే వస్తున్నారు కదా. ఏం పేరు బాబు పేరు? పాపిరెడ్డి. పాపిరెడ్డి గారు, మీకు అదిరిపోయి ఆఫర్ వచ్చింది, ఇక కుమ్మండి. సో రేపు పొద్దుట పుట్టుక్కున మాట చెప్పాడంటే అప్పుడు చెప్పరన్న కాన్ఫిడెంట్. ఒకవేళ చెప్తే చెప్పరు, చెప్పితే చెప్పరు. అబ్బా చెప్తే చెప్పరంటున్నాను కదా. అబ్బా ఒకసారి చెప్తే చెప్పరు. ఊహించుకొని చెప్తే ఏం చేస్తావు? మీరు చెప్తారా? నేను చెప్తా. చెప్పండి అయితే. పాపిరెడ్డి బావా, నువ్వు ఒక పాపిరెడ్డి బావ కాదు, మీ మిస్సెస్ మీరు చెప్పండి. మా మిస్సెస్ కి నేను చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు, అందుకే నిన్ను అడుగుతున్నా. మా హస్బెండ్ కూడా ఛాన్స్ ఇవ్వను నేను. సరే జాగ్రత్తగా విను. జిల్ జిల్ మనసే రివన్ టు ఎగసే, రై రై సొగసే రంగుల్లో మెరిసే. ఫాస్ట్ గా. జిల్ జిల్ మనసే రై రై ఎగిసే. అబ్బో. ఆహా. తర్వాత చెప్పండి, మీరు చెప్పారు కదా, అయిపోయింది. జిల్ జిల్ మనసే రై రై ఎగిరిసే. నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఏమని? జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగసే, రై రై సొగసే రంగుల్లో మెరిసే. రెండు కట్టి చెప్తాను. రెండు ఒక్కలే. మళ్ళీ జాగ్రత్తగా విను. జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగిసే, రై రై సొగసే రంగుల్లో మెరిసే. రై రై సొగసే రంగుల్లో మెరిసే. నేను పాట పాడమన్నానా? సరే అయితే ఇది ఏడుస్తూ చెప్పు. జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగిసే. అయ్యో మరి నవ్వుతా. జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగిసే. వేడవేంటమ్మా? నెక్స్ట్ చెప్పమ్మా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ మా వాళ్ళు కుమ్మేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ పాళ్ళు పెంచుతున్నారు అనమాట. అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ సైగల్ బాబా, సైగల్ సైగల్ బాబా అనమాట. సో ప్రసన్న గారు తీసుకోండి. మీరు మాట్లాడడానికి ఛాన్స్ లేదు, మీరు ఓన్లీ యాక్షన్, మీరు ఓన్లీ రియాక్షన్. అచ్చు నేను మీకు హెల్ప్ చేస్తాను నేను. ఓ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇల్లు ధనస్సు కలజోడు, ధనస్సు కలజోడు పెట్టుకుంది, లాగింది, వేసింది. రామబాన్. బాగా. బాహుబలి. 102 బాహుబలి. 102 అంటే రెండు అని చెప్పు. బాహుబలి 2. 2 నేను 2 అని చెప్పానా? బాహుబలి రైట్ ఆన్సర్. స్టార్ట్.
పుట్ట, పెద్ద పుట్ట, గుడి, గెస్. అర్థం కావచ్చు. ఆ ముందుకెళ్ళి ఇలా అనాలి. నవ్వుతారేటి? పెద్ద పెద్ద గుడి. మాట్లాడుతున్నారు ఏటో ఇలా చేస్తుంది. నా, 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 నా.